నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ని పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి కళ్లకు గుడ్డ కట్టుకుని నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఎమ్మెల్యే ఉట్నూరుకు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో నిర్మించకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి శాంక్షన్ అయినటువంటి 200 కోట్ల ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని ఖానాపూర్ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి గత అనేక నెలల నుండి మేము జేఏసీ తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకమైనది కాదని ముందే చెప్పాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాం. అనేక ప్రయత్నాలు చేసి మేము వీడియోల ద్వారా ఇవాళ మెమోరండం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తే ఆయన మా జేఏసీని కలవడానికి నిరాకరించాడు. అదే కాకుండా జేఏసీ పైన అలా అవాకులు చెవాకులు పేరినటువంటి పరిస్థితి ఉంది. మేము అదే అడిగాం, భూమి లేదని ఇక్కడ 4 మండలాల్లో భూమి లేదని చెప్పారని చెప్పేసి తహసీల్దార్ చెప్పారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రకటించారు. మేము దానికి ఛాలెంజ్ చేశాం. ఎమ్మెల్యే గారికి మేము భూమి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని జేఏసీ తరపున చెప్పాం. దానికి వారు సిద్ధపడకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించలేదు. పైగా ఆయన గారు నేను మాట్లాడినప్పుడల్లా నేను ఉద్యమాల నుంచి వచ్చినని మాట్లాడుతుంటాడు. మరి మేము ఉద్యమకారులము కాదా? గత 40 సంవత్సరాలుగా ఉద్యమాల్లో లేమా? ప్రజల పక్షాన కొట్లాడతలేమా? తెలంగాణ ఉద్యమంలో లేమా? జేఏసీ తరపున ఉద్యమాల్లో ఉన్నాం కదా. అందుకే ఉద్యమకారులకు కూడా నువ్వు సమయం అనే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు అనడానికి మేము బాధపడుతూ ఉన్నాం.